डॉक्टर सदर ఇది రావాలి ఎక్స్రే. ఓకే సార్. ఓకే సార్. ఎక్స్పీరియన్స్ ఉంటే దీని మీద నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అన్నే, మెడికల్ సూపరింటెండెంట్, సామాజిక ఆరోగ్య కేంద్రం అవుతూ. ఇవాళ ఉదయం అనగా 5వ తారీఖు బీసీ జనార్దన్ రెడ్డి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఒక హాస్పిటల్ని రావడం జరిగింది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో చేయడం జరిగిందన్నమాట, ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా సార్ వచ్చిన వెంటనే మనకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్ కింద గవర్నమెంట్ ఇచ్చినవి కంప్యూటర్స్, ఇందులో వెయిటింగ్ ఏబిడిఎం అనగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్ కింద మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకు సమకూర్చినవి దాదాపు 8 కొత్త కంప్యూటర్స్ డిజిటలైజ్డ్గా హాస్పిటల్ అంతా డిజిటలైజ్ వర్షన్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము, ఏ ఓపీ ప్రతి ఒక్కరూ ఓపీ ఆధార్ కార్డ్ తీసుకొని రమ్మని చెప్తున్నాము. దాని ద్వారా ఆబా జనరేట్ చేయడం జరుగుతూ ఉంది. మొత్తం హాస్పిటల్లో ప్రతి ఒక్క పని డిజిటలైజ్ చేసి పేపర్లెస్గా చేయడానికి గవర్నమెంట్ కృషి చేస్తూ ఉంది. దానికి తగ్గట్టుగా మొదటి అడుగుగా మనకు మొత్తం కంప్యూటర్స్ వచ్చాయి. 8 కంప్యూటర్స్ దాదాపు మనకు రావడం జరిగింది. వాటన్నిటిని ఓపెన్ చేశారు. రెండోది ముఖ్యంగా మనకు ఔక్ ఆసుపత్రిలో ఎక్స్రే విభాగం అనేది చాలా కాలంగా ఎంతోమంది ప్రజలు అడుగుతున్నారు. సార్ మాకు ఇవి లేదు, ఎక్స్రే ఫెసిలిటీ లేక ఇబ్బంది పడుతున్నారు. దాని కొరకే గవర్నమెంట్ని విన్నవించుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు ఎక్స్రే సంబంధించిన మెషిన్ కానీ, తర్వాత సిఆర్ సిస్టమ్, వాటికి సంబంధించిన కంప్యూటర్స్, మొత్తం అన్ని సిస్టమ్ అంతా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు గౌరవనీయులైన మంత్రివర్యులు మనకు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎక్స్రే కూడా ఆయన టెస్ట్ చేయడం కూడా జరిగింది. దాంతో కూడా మిగతా మనకు సంబంధించిన కొత్తగా మనకు వచ్చిన ఎక్విప్మెంట్ అన్నిటినీ, ఫ్రిడ్జెస్ కానీ, కంప్యూటర్స్, ప్రింటర్స్, తర్వాత బార్కోడ్ రీడర్స్, తర్వాత వాటర్ డిస్పెన్సర్, పేషెంట్స్ కొరకు పూల్ వాటర్ డిస్పెన్సరీ, దాని కొరకు కూడా కొత్తగా వచ్చిన డిస్పెన్సరీని కూడా సార్ ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నిటికీ దాదాపుగా మనకు 25 నుంచి 28 లక్షల వరకు మనకు విలువ చేసే ఎక్విప్మెంట్ అంతా టోటల్గా ఈరోజు గౌరవనీయులైన మంత్రి గారు మనకు బీసీ జనార్దన్ రెడ్డి గారు సార్ మా హాస్పిటల్కి ఇచ్చేసి ఇవన్నీ ఇనాగ్రేట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఔక్ హాస్పిటల్లో ఎక్స్రే ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. ఎక్స్రే తీసే రేడియోగ్రాఫర్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. కావున ప్రజలందరూ వచ్చి వారి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా మనం చెప్పాలి అంటే తాడిపత్రిలో ఎక్స్రే ఉంది, తర్వాత బనగానపల్లిలో ఉంది. ఈ మధ్యలో దాదాపు 55 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల రేడియస్లో ఒక్క ఎక్స్రే మిషన్ కూడా లేదు, ఒక రేడియోగ్రాఫర్ లేదు. కాబట్టి ఈ బెల్ట్లో మనకు ఎక్స్రే అవసరం చాలా నీడ్ అయితే ఉంది. ఎన్నో ప్రమాదాలు మనం అయితే చూస్తున్నాము, కానీ ఎక్స్రే లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాని వరకే మనం గవర్నమెంట్ వినియోగించుకుంటే మనకి